కేటీఆర్ గారు కూడా అన్నారు కదా ఐటీ చాలా మందికి ఫ్యూచర్ ఇస్తారని, కానీ ఇప్పటివరకు అయితే మనకి ఏది రాలేదు, చూడలేదు, ఇంతవరకు అయితే ఏది చూడలేదు. వాళ్ళు చదివే చదువుకి వాళ్ళు లైక్ ఎంచుకునే జాబ్కి ఎటువంటి సంబంధం కూడా లేదు. నేను చిన్న ఉన్నప్పటి నుంచి డెవలపింగే, ఇప్పుడు డెవలపింగే. కంపెనీస్ని ఇంప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా మనం ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాం కాబట్టి మన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. సో దట్ విల్ హెల్ప్ ఇన్ గ్రోత్ ఆఫ్ ఇండియా కదా. హాయ్ హలో, వెల్కమ్ టు ఐవీ ఎంటర్టైన్మెంట్స్. నేను మీ శ్రావణి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ మీద పబ్లిక్ ఒపీనియన్స్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను. అలాగా ఇవాళ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అంటే ఐఎస్బీకి ఈ థర్స్డే May 26న పీఎం నరేంద్ర మోడీ గారు విచ్చేయనున్నారు. సో ఇక ఆ స్కూల్లో డిగ్రీ పూర్తయిన వాళ్ళకి పట్టా ఇచ్చేందుకు, అలాగే వాళ్ళకి స్పీచ్ ఇచ్చేందుకు కూడా పీఎం నరేంద్ర మోడీ గారు విచ్చేస్తున్నారు. ఇక దానికి సంబంధించి పబ్లిక్ ఒపీనియన్ ఏంటో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. యా, సో నా పేరు సాయినాథ్. నేను లైక్ ఐఎమ్ ఫ్రమ్ నిర్మల్. సో ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ లైక్ ఫ్రమ్ బయోడైవర్సిటీ. ఇక్కడ గచ్చిబౌలి నుంచి నేను చేశాను. బట్ లైక్ నేను కూడా రీసెంట్గా చూశాను, లైక్ నరేంద్ర మోడీ గారు మన హైదరాబాద్కి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈజ్ వన్ ఆఫ్ ద డైనమిక్ ప్రైమ్ మినిస్టర్ మన కంట్రీలోనే చూసుకుంటే. లైక్ ఆయన రూలింగ్ కానీ, సో ఆయన తీసుకునే పాలసీస్ కానీ చాలా వరకు చాలా పీపుల్కి కూడా హెల్ప్ఫుల్ అవుతున్నాయి. సో ఇప్పుడు చూసుకుంటే లైక్ ఐఎస్బీకి రావడం అయినా, సో ద మెయిన్ థింగ్ ఏంటంటే లైక్ అక్కడున్న స్టూడెంట్స్కి కానీ, సో హైదరాబాద్ పీపుల్కి కానీ చాలా మోటివేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు కూడా చూసుకుంటే హైదరాబాద్ అనేది ఒక ఐటీ హబ్ లాగా వస్తుంది. సో చాలా ఐటీ కంపెనీస్ ముందుకు వచ్చి, సో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, సో వాళ్ళు ఎంప్లాయ్మెంట్ని చాలా వరకు జనరేట్ చేస్తున్నారు. సో దీనికి మనం మెయిన్గా రీజన్ మన ప్రైమ్ మినిస్టర్ లైక్ గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఆయన వచ్చి లైక్ ద కోర్ వాల్యూ అసలు ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ గురించి ఆయన ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, సో ఇంకా పీపుల్కి అవేర్నెస్ క్రియేట్ చేసి లైక్ ఎంప్లాయ్మెంట్ వల్ల ఇప్పుడు ఐఎస్బీ అనేది మెయిన్గా ఫినాన్షియల్ లాగా ఉంటుంది, ఫినాన్షియల్ ఆస్పెక్ట్లో. సో దాంట్లో కూడా ఇప్పుడు దాంట్లో చాలా వరకు దాంట్లో కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి చాలా మంచి ప్యాకేజెస్ పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చి తీసుకుంటాయి. బట్ ఐఎస్బీ ఒకటి కాకుండా లైక్ చాలా వరకు పీపుల్ ఇప్పుడు మన డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు, పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా వరకు మన హైదరాబాద్లోనే తెలంగాణలో చూసుకుంటే చాలా వరకు అన్ఎంప్లాయిడ్ ఉన్నారు. సో వాళ్ళకి మేబీ ఈ ఐటీ సెక్టార్స్ వచ్చి చాలా వాళ్ళకు కూడా హెల్ప్ చేసి, సో ఇలాంటి కంపెనీస్ లైక్ విలేజెస్కి వెళ్ళి అక్కడ కూడా చిన్న చిన్న గవర్నమెంట్ కానీ లైక్ డిగ్రీ కాలేజెస్లో వెళ్ళి ప్లేస్మెంట్స్ లాగా తీసుకొని, సో వాళ్ళకు కూడా జాబ్స్ ఇస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. సో నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కి రావడం మాత్రం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఐఎస్బీ ఇలాంటి ఫైనాన్షియల్ బిజినెస్ ఇలాంటి వాటికి కాకుండా పల్లెటూర్లకు కూడా విచ్చేసి ఆయన స్పీచ్ ఇవ్వాల్సిందిగా మీరు కోరుకుంటున్నారు? యా, డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ అనేది చాలా వరకు పల్లెటూరులో చాలామంది హైదరాబాద్కి రాలేకపోవచ్చు, ఎందుకంటే డ్యూ టు దర్ ఫినాన్షియల్ స్టెబిలిటీ. అందుకే అంటున్నానంటే ఇప్పుడు చాలా వరకు డిగ్రీ కాలేజెస్ మన విలేజెస్లో ఉన్నాయి, అక్కడ కూడా ఇలాంటి ఐటీ సెక్టార్స్ని, సో ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి మోటివేట్ చేస్తే డెఫినెట్లీ ఐటీ పీపుల్ వాళ్ళు మంచి మంచి కంపెనీస్ వచ్చి వాళ్ళకు కూడా జాబ్ ఆఫర్స్ చేస్తే అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది కదా అని చెప్పి లైక్ నేను భావిస్తున్నాను. ఓకే, ఇంకా ఈ 2 monthsలో చూసుకుంటే కనుక నరేంద్ర మోడీ గారు ఇది సెకండ్ టైం హైదరాబాద్ విచ్చేస్తున్నారు. సో దానికి మీరేమంటారు? వచ్చేసరికి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి ఆయన విచ్చేసారు. సో ఇప్పుడు ఆ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్ అని నేను అనుకుంటున్నాను. బికాస్ లైక్ 108 టెంపుల్స్ అనేది ఇట్స్ నాట్ ఏ జోక్ కదా. సో కానీ ఇప్పుడు అది టోటలీ లైక్ రిలీజియస్ ఆస్పెక్ట్ అనుకుంటే ఇది ఒక స్టూడెంట్స్కి బెనిఫిషియల్ ఉంటుందన్నమాట. సో అందుకే ఇప్పుడు ఐఎస్బీ కాకుండా యాజ్ ఐ టోల్డ్ యూ, సో చాలా ఐటీ కంపెనీస్ కూడా హైదరాబాద్ వైపు మొగ్గు చూపుతున్నాయి. సో దీనికి కారణం మేబీ ద గవర్నమెంట్, మేబీ ద డెవలప్మెంట్ ఇన్ హైదరాబాద్. సో ఇలాగే ముందుకు కొనసాగితే చాలామంది పీపుల్కి మంచి జాబ్స్ వచ్చి లైక్ చాలా వరకు అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గిపోతుందని నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉందని భావిస్తున్నాను. యా, డెఫినెట్లీ అన్ఎంప్లాయ్మెంట్ అనేది మన లైక్ ఇండియాలోనే చూసుకున్నా తెలంగాణ చూసుకున్నా సో ఇట్స్ చాలా వరకు ఉంది. యా, ఎందుకంటే లైక్ మా దగ్గరనే చూసుకున్న హైదరాబాద్లో చూసుకున్న చాలా వరకు అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఉన్నారు. ఏదో బ్యాక్గ్రౌండ్ చదువుతారు, ఏదో వెళ్తున్నారు. సో వాళ్ళు చదివే చదువుకి వాళ్ళు
లైక్ ఎంచుకునే జాబ్కి ఎటువంటి సంబంధం కూడా లేదు. చాలా వరకు బీటెక్ పీపుల్ కూడా ఇప్పుడు కానిస్టేబుల్ జాబ్స్ పడుతున్నాయి అని చెప్పి ప్రిపేర్ అవుతున్నారు. కానీ వాళ్ళు వెళ్ళాల్సిందే టెక్నికల్ ఫీల్డ్. అప్పుడే ఎవరు ఏం చదివి వాళ్ళు కోర్లో వెళ్తేనే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు కంట్రీకి. ఒక సబ్జెక్ట్ నేర్చుకొని ఇంకో దాంట్లో వెళ్ళి గవర్నమెంట్ జాబ్ కోసం లైక్ కుతూహలపడి వెళ్తే ఇది ఇట్స్ నాట్ కరెక్ట్ కదా అని చెప్పి ఎవరికి వాళ్ళని దాంట్లో సెట్ చేస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ చేతగానితనం వల్లే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది. సో గవర్నమెంట్ చేతగానితనం అనట్లేదు, బట్ నేనేమంటున్నానంటే గవర్నమెంట్ ఫోకస్ చేయాలి కొన్ని ఆస్పెక్ట్స్లో. సో ఐటీ కంపెనీస్ని లైక్ హైదరాబాద్కి కానీ తెలంగాణకి రప్పించి సో వాళ్ళని ఇన్వెస్ట్మెంట్ చేయించి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేపిస్తే అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది. మేబీ బీటెక్ వాళ్ళకి, ఇంకా మామూలుగా డిగ్రీ గ్రాడ్యుయేట్స్కి ఏదైనా చిన్న గవర్నమెంట్ జాబ్స్ ఉంటే వాళ్ళకి అలా సెట్ చేయడం కానీ, అంటే వాళ్ళు కష్టపడి ఎగ్జామ్స్ రాసి రావాలి. బట్ నేనేమంటున్నానంటే ఎవరికి ఫీల్డ్లో వాళ్ళు వెళ్తేనే లైక్ కంట్రీ అనేది డెవలప్ అవుతుందని చెప్పి నా భావన. ఈ థర్స్డే పీఎం నరేంద్ర మోడీ గారు ఐఎస్బీకి విచ్చేస్తున్నారు. స్టూడెంట్స్ డిగ్రీ అయిపోయిన వాళ్ళందరికీ కూడా పట్టా ఇచ్చి ఒక 1 hour స్పీచ్ ఇస్తున్నారు. సో దాన్ని మీరేం ఫీల్ అవుతున్నారు? పిఎం వచ్చేసి అడ్రసింగ్ ది స్టూడెంట్స్ ఈజ్ ఆల్వేస్ గుడ్ బికాస్ దే ఆర్ ది నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ యూత్. they will be future of the India. So it's always good when PM being in that honorable position, addressing the students and taking them in the right path and direction will always make them enlightened is what I feel. ఒక ఐఎస్బి ఇలాంటి స్కూల్స్ వీటికే ఇస్తే బాగుండదు, లైక్ విలేజెస్లో ఉన్న కాలేజెస్ అన్నిటికి కూడా వచ్చి ఆయన స్పీచ్ ఇచ్చి సో ఐటీ కంపెనీస్ కూడా తీసుకొస్తే బాగుండని చెప్పి కొంతమంది కూడా అంటున్నారు. దానికి మీరేమంటారు? Obviously అండి, లైక్ ఐఎస్బి అవి దే ఆర్ వెరీ గుడ్ A grade colleges. Not only our students ki they have some ఏమంటారు ఒక ఒపీనియన్ అనేది వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ ది మార్కెట్ అని చెప్పేసి దే విల్ హ్యావ్ సమ్ ఒపీనియన్స్. But the colleges in the rural areas like villages atla unna vallaki they'll have less priorities or ingemantam manam less focus or less chances of being what's happening in and around cities or ani untundi. If there's any mass gathering kind of thing ekkadaithe Modi garu vachi large number of students ki iste that will be again very much good. అంటే అన్ఎంప్లాయ్మెంట్ మన దేశంలో ఎక్కువ ఉంది. సో అది పోవాలంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలాంటివి ఉంటే బాగుంటుంది అంటారు? గవర్నమెంట్ ఈస్ డూయింగ్ దేర్ జాబ్, తీసుకొస్తున్నారు జాబ్స్. బట్ ఈవెన్ దో వి ఆర్ నాట్ గెట్టింగ్ అంటే ఐ పర్సనలీ ఫీల్ ఐటీ కంపెనీస్ ఆర్ మెనీ అండి. హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ది అందరికీ ఛాన్సెస్ రావట్లేదు కదా. ఛాన్సెస్ అగైన్ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్. హౌ గుడ్ వీఆర్ పర్ఫార్మింగ్, హౌ వెల్ వీఆర్, హౌ కాంపిటేటివ్ వీఆర్ అనేది ఈజ్ వాట్ I feel. ఎందుకంటే there are lot many students, lot many competition which is happening in the market. So we have to be competitive కదా. మనం ఊరికే వచ్చేసి నాకు డిగ్రీ ఉంది జాబ్ ఇవ్వండి అంటే it doesn't work like that. So కంపెనీస్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, we should be competitive, we should be in a position where we have to perform and take the job అనేది what I feel. మన అందరికీ జాబ్స్ రావాలంటే ఏం చేయాలంటారు? అందరూ బాగా చదువుకోవాలి, అందరూ బాగా శ్రద్ధగా ఉండాలి. చాలా మంది జాబ్లెస్ గా ఉన్నారు, దానికి ఏమంటారు? ఈవెన్ కమ్యూనికేషన్ స్కిల్స్, టాలెంట్ ఎంతైనా కూడా డిఫరెంట్. See, job is not only about how much we are scoring అనేది. That's one part. ఒక 50% is education అయితే 50% is our efforts. So దానికోసం we have to improve our communication skills కానీ ఇంకేదైనా వేరే if there any software ఉంటే what kind of courses ఎగ్జాక్ట్లీ ఇప్పుడు భూమిలో ఉన్నాయి అని చెప్పేసి వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దాట్. మార్కెటింగ్లో అయితే వీ హ్యావ్ టు ఇంప్రూవ్ కన్విన్సింగ్ స్కిల్స్, ఆర్ హెచ్ఆర్ అయితే కమ్యూనికేషన్ అగైన్. సో ఫినాన్స్ అయితే దే ఆర్ డిఫరెంట్ ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఇండస్ట్రీకి ఒక్కొక్క కైండ్ ఆఫ్ స్కిల్స్ అవసరం వస్తుంటాయి. సో ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ వీఆర్ గోయింగ్ ఇన్ టు అండ్ వాట్ కైండ్ ఆఫ్ జాబ్ వీఆర్ లుకింగ్ ఇన్ టు. జనరల్గా చూసుకుంటే ప్రతి చిన్న పిల్లవాడు కూడా అడిగితే ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ అనే చెప్తూ ఉంటాడు. అంటే డెవలపింగ్ ఇంగ్లోనే ఉండిపోయింది. డెవలప్డ్ అవ్వాలంటే ఎప్పుడు అవుతుంది అంటే మీకు తెలియకపోవచ్చు. ఐ డోంట్ నో ఎప్పుడు అవుతుంది అనేది. నేను చిన్న ఉన్నప్పటి నుంచి డెవలపింగే, ఇప్పుడు డెవలపింగే. ఇట్స్ దేర్. ఇట్స్ నాట్ దట్ ఈజీ టు కాల్ ఇండియా యాజ్ ఎ డెవలప్డ్ కంట్రీ. ఇట్స్ ద ప్రాసెస్. చూసుకుంటే ఆల్రెడీ డెవలప్ అయ్యి వెల్ టెక్నాలజీతో ఉంటున్నాయి. మన కంట్రీ ఇంకా అన్డెవలప్మెంట్లోనే ఉంది. సో డెవలప్మెంట్ అవ్వాలంటే ఇంకా ఏం చేయాలంటారు? నో ఐడియా అండి. ఐ మీన్ లైక్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, చేస్తున్నారు. వి యాజ్ ఎ సిటిజన్స్ వీ ఆల్సో హ్యావ్ టు రెస్పాండ్ టు దట్. అంటే వాళ్ళకి సరిగా అవేర్నెస్ లేక
నచ్చిన జాబ్లో సపోజ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అవుతున్నారు, కోర్ సబ్జెక్ట్లో ఈసీ అని, ట్రిపుల్ అని, సిఎస్సి అని చాలా డిఫరెంట్ బ్రాంచెస్లో వాళ్ళు కోర్స్ కంప్లీట్ చేస్తారు. 4 years చదివిన తర్వాత కూడా స్టిల్ దే డోంట్ హ్యావ్ అవేర్నెస్ వేర్ టు గో, ఇన్ విచ్ కంపెనీ టు వర్క్, కోర్ కంపెనీలో చేయాలా, సాఫ్ట్వేర్ కంపెనీస్లో జాబ్ చేయాలనేది వాళ్ళకి సరిగా అవేర్నెస్ ఉండట్లేదు. సో కోర్లో జాబ్స్ ఉంటున్నాయి, అలాగే సాఫ్ట్వేర్లో కూడా జాబ్స్ ఉంటాయి. సో కానీ వాళ్ళకి అవేర్నెస్ లేక ఏం చేస్తారంటే కొంతమంది సపోజ్ సిఎస్సి అంటే సాఫ్ట్వేర్ సైడ్, సో సాఫ్ట్వేర్లో ఎవరైనా వెళ్ళొచ్చు అని చెప్పి సాఫ్ట్వేర్లో జాయిన్ అయిపోతున్నారు. జాయిన్ అయిన తర్వాత వాళ్ళకు జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోవడం కానీ, వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ లేక దాంట్లో కొన్ని రోజుల తర్వాత వర్క్ సరిగ్గా చేయలేకపోతే కంపెనీ వాళ్ళని ఫైర్ చేసేస్తూ ఉంటారు. సో తర్వాత మళ్ళీ ఏదో నచ్చని చిన్న జాబులు చేసుకోవడం, ఇంకా చాలా చిన్న బ్యాక్ ఎండ్ వర్క్లో కానీ సపోర్టింగ్ వర్క్లో కానీ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే అవేర్నెస్ స్టూడెంట్స్కి వాళ్ళకు ఇంజనీరింగ్, వాళ్ళ పర్టికులర్ ఇంజనీరింగ్లో అయితే ఇంజనీరింగ్ కానీ, డిగ్రీలో ఉన్నప్పుడు డిగ్రీలో కానీ కంప్లీట్ అవేర్నెస్ స్టూడెంట్స్కి కలిగజేయాలి ఒకటి. అండ్ దాని తర్వాత ఫస్ట్ మనకు స్కూల్లో ఉన్నప్పుడు టీచర్స్ కానీ, కాలేజీలో ఫ్యాకల్టీ, అలాగే వీళ్ళకి అవేర్నెస్ కలిగిస్తూ ఉండాలి. ఏ డిపార్ట్మెంట్లో ఇంట్రెస్ట్ ఉంది, ఎలా వెళ్ళాలి, జాబ్ కొట్టుకునే ఆపర్చునిటీస్ గవర్నమెంట్లో కానీ ప్రైవేట్ సెక్టర్లో కానీ కంపెనీస్ అవేర్నెస్ ఏంటి, జాబ్ రోల్స్ ఏంటి, వాళ్ళు ఏమేమి నేర్చుకోవాలి, ఎడ్యుకేషన్ సిస్టంలో దానికి రిలేటెడ్గా ఏమి కంటెంట్ మనం టీచ్ చేసే కంటెంట్ ఏదైనా ఆ సరైన కంటెంట్ ఇంప్రూవ్ చేసి ఆ కంటెంట్ కోర్స్లో ఇంక్లూడ్ చేయడము. అలాగే దానికి రిలేటెడ్లో ఇప్పుడు కొన్ని కంపెనీస్ చూసుకుని ఇప్పుడు సాఫ్ట్వేర్ మన దగ్గర కొంత ఎక్కువ ఉంటాయి, కానీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కొంతవరకు తక్కువ ఉంటాయి. ఓకే, ఎందుకంటే మనం చూస్తే ఎక్కడ చూసినా మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ కొరియా, మేడ్ ఇన్ జపాన్ అని వస్తూ ఉంటాయి, కానీ మేడ్ ఇన్ ఇండియా అనేది ఈ మధ్యలో కొన్ని పెరుగుతున్నాయి, చాలా తక్కువ ఉండేది, కొంచెం పెరుగుతున్నాయి. సో అలా ఏంటంటే కొన్ని కంపెనీస్ని ఇంప్రూవ్ చేస్తే, పెంచితే, తీసుకొని వస్తే ఇండియాకి మేబీ అది కూడా ఫ్యూచర్లో మనకు ఏమంటారు జాబ్స్ ఇంక్రీజ్ చేయడానికి అట్లా కంపెనీస్ని ఇంప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా మనం ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాం కాబట్టి మన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. సో దట్ విల్ హెల్ప్ ఇన్ గ్రోత్ ఆఫ్ ఇండియా కదా. సో జాబ్స్ ఆస్పెక్ట్లో కానీ ఇండియా మార్కెట్ పెరగడంలో కానీ హెల్ప్ అవుతా ఉంటుంది. అది నా చిన్న పాయింట్. అవేర్నెస్ చేయాలి, కొన్ని కంపెనీస్ని ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ని ఇండియాకి తీసుకురావడంలో కొంచెం గవర్నమెంట్ చేస్తే ఇట్ విల్ బి హెల్ప్. అంటే ఇప్పుడు కాలేజ్లో టీచర్స్ పరంగా అవేర్నెస్ ఉంటే బాగుంటుంది అన్నారు, మరి గవర్నమెంట్ పరంగా ఎలాంటి అవేర్నెస్ చేస్తే స్టూడెంట్స్ అందరికీ కూడా జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది? అంటే గవర్నమెంట్లో అంటే నాకేంటంటే కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ డిపార్ట్మెంట్కి రిలేటెడ్ పర్టికులర్ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ గవర్నమెంట్లో ఉంటే బెటర్ అనేది. ఇప్పుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఉన్నారు, ఈజ్ అన్ IITian. సో వెల్ నాలెడ్జ్ కాబట్టి అన్ని డెసిషన్స్ పర్ఫెక్ట్గా తీసుకుంటుంటారు. యాక్చువల్లీ చాలా మంచి అలాంటి సీఎంలు వస్తే అంటే అన్ని మంచి పొజిషన్స్, PM పొజిషన్ కానీ అట్లా క్యాబినెట్లో ఉండే వాళ్ళు కూడా వాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటే బాగుంటుంది అనేది కొంచెం అప్కమింగ్ కూడా ఒక మంత్రి పదవి కానీ ఇప్పుడు ఉండే వాళ్ళు ఎవరైనా MP కావచ్చు, ఎవరైనా MLA కావచ్చు అంటే మినిమం ఎడ్యుకేషన్ ఇంత ఉండి ఆ డిపార్ట్మెంట్లో కొంత అవేర్నెస్, ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు కరెక్ట్ డెసిషన్స్ తీసుకోగలుగుతారు. ఇప్పుడు తెలంగాణలో తీసుకుంటే KTR గారు ఉన్నారు, ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ITలో కావాలంటే మంచిగా మాట్లాడతారు సార్, మంచి డెసిషన్స్ తీసుకుంటారు. అలా వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ పాలిటిక్స్లో ఉంటే దే కెన్ మేక్ గుడ్ డెసిషన్స్ అనేది నా చిన్న ఒపీనియన్. జస్ట్ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు, బట్ అయినా కూడా అంటే ఇప్పటికీ చూసుకుంటే కొంతమంది ఉన్నారు, అయినప్పటికీ కూడా మరి అన్ఎంప్లాయ్మెంటే ఎక్కువగా ఉంది, దానికి ఏమంటారు? మరి అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉన్న అన్నప్పుడు ఈ మధ్యలో ఇంతకుముందు ఏమైందంటే కాలేజెస్ పుట్టల కొద్ది కాలేజెస్ వచ్చేసాయి, ఇంజనీరింగ్ కాలేజ్. అసలు ఒకప్పుడు ఇంజనీరింగ్ అంటే మీరు ఇంజనీరింగ్ చదువుతున్నాడా అనే సిచ్యువేషన్, ఇప్పుడు బీటెక్ ఇంజనీరింగా అంతే అంత ఈజీ అయిపోయింది అన్నమాట. అంటే నెంబర్ ఆఫ్ కాలేజ్ పెరిగిపోయినాయి, ఫ్రీ అడ్మిషన్స్ పెయిడ్ అడ్మిషన్స్ పెరిగిపోయినాయి, కాలేజ్ పెరిగిపోయినాయి, అవకాశాలు తక్కువ అయిపోయినప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ కదా ఎక్కువ అయిపోయేది. అంతే కదా, ఎంప్లాయ్మెంట్ పెరగాలంటే లిమిటెడ్ సీట్స్, దానికి తగ్గట్టుగా కంపెనీస్ ఆపర్చునిటీస్. ఇప్పుడు ఎన్నైతే సీట్స్ ఇస్తున్నామో దానికి రిలేటెడ్గా దానికి ఆ రేషియో, ప్రొపోర్షనల్ రేషియోలో మనము ఎంప్లాయ్మెంట్కి తగ్గట్టు కంపెనీస్ కానీ ఆపర్చునిటీస్ తీసుకురాగలిగితే కొంత తగ్గుతూ ఉంటుంది. అంటే కాలేజెస్ తగ్గుతూ ఉంటే అప్పుడు అంటే క్వాలిఫైడ్ కాలేజ్, కొన్ని మంచి కాలేజ్ని మాత్రమే పర్మిషన్స్, లైసెన్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి మంచి కాలేజ్కి లైసెన్స్ ఇచ్చి చిన్న మంచిగా చెప్పకుండా వాళ్ళకు నాలెడ్జ్ లేకుండా 4 years అయిపోయిన తర్వాత కూడా ఏంటంటే కనీసం స్పీకింగ్ స్కిల్స్ లేని స్టూడెంట్స్ ఉంటారు. సో అది వేస్ట్ కదా, దట్ లీడ్స్ టు అన్ఎంప్లాయ్మెంట్ అండి. ఎక్కడ వెళ్ళినా ఇంటర్వ్యూకి వెళ్ళినా దే ఆర్ నాట్ ఏబుల్ టు పర్ఫామ్, వాళ్ళు మంచి పర్ఫామ్ చేయలేరు, ఆ స్కిల్స్ ఉండవు. సో 4 years అయిపోయినా కూడా స్కిల్స్ లేవు. సో అంటే కాలేజ్ మేబీ అక్కడ సరిగా అమౌంట్ అంతా వేస్ట్ అవుతుంది
ఆ స్కిల్స్ రావు, నాలెడ్జ్ అట్లా అవేర్నెస్ వాళ్ళు ఒక సపోజ్ ఎక్కడో కాలేజ్ ఉంటారు, హైదరాబాద్కి వచ్చి నెగ్గలగాలంటే ఆ కాంపిటీషన్లో వాళ్ళు తట్టుకోలేరు. సో ఆ స్కిల్స్ రావాలి, ఆ కాలేజ్ అండ్ స్టాండర్డ్స్ మారాలన్నమాట. ఇప్పుడు ఐఎస్ఓ సర్టిఫైడ్ అని ఏఐసిటిసి అని సర్టిఫికేట్ ఇస్తూ ఉంటారు కదా, సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్డ్. సో అట్లాంటివి ఇచ్చేటప్పుడు ఏంటంటే మంచి క్వాలిఫైడ్ ఉన్న కాలేజెస్కి పర్మిషన్ ఇచ్చి లిమిటెడ్ సీట్స్ పెట్టి మేనేజ్మెంట్లో సీట్స్ అని, ఫ్రీ సీట్స్ అని, ఇంకా అన్లిమిటెడ్ సీట్స్ పెడతా ఉంటే జాబ్స్ కొంతమందికి వస్తూ ఉంటే చాలామంది అన్ఎంప్లాయిడ్గా మిగిలిపోతూ ఉంటారు. సో ఫైనల్గా ఏం చెప్తారు? కాలేజెస్ అంటే మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే కాలేజెస్కి పర్మిషన్ ఇవ్వడము. ఓకే, సీట్స్ కూడా అన్లిమిటెడ్ సీట్స్ అని పెట్టుకుని కొన్ని సీట్సే పెట్టి క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసే విధంగా కంపెనీస్ తీసుకురావడం కానీ, స్టూడెంట్స్లో అవేర్నెస్ కాలేజ్ నుండి కలగడ చేయడం కానీ, అండ్ పొజిషన్స్లో మంచి పొజిషన్లో ఉండే వాళ్ళు క్వాలిఫైడ్ పీపుల్ ఉంటే బాగుంటుంది అనేది నైస్ ఒపీనియన్. బీటెక్ చేశారా? ఎంబీఏ కంప్లీటెడ్. కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన వెంటనే జాబ్ వచ్చేసిందా? క్యాంపస్ సెలెక్షన్. ఓకే. జనరల్గా మీకైతే క్యాంపస్ సెలెక్షన్స్ వచ్చేసేసి జాబ్ చేసేస్తున్నారు, కానీ చాలామంది స్టూడెంట్స్ అయితే క్యాంపస్ సెలెక్షన్స్లో కూడా రాకుండా ఇప్పటికీ కూడా జాబ్లెస్గా ఉంటున్నారు. అంటే జాబ్లెస్ నుంచి జాబ్ అంటే ఎంప్లాయ్మెంట్ అవ్వాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? కొంచెం ఎడ్యుకేషన్ సిస్టమ్ మారిస్తే బాగుంటుంది. లైక్ ఇట్లా బుక్ రీడింగే కాకుండా వాళ్ళకి ప్రాక్టికల్ అలా, ఇంకా సెల్ఫ్ మోటివేషన్ ఎక్కువ ఇవ్వడము. మా క్యాంపస్లో అయితే ఉండే అలా, అన్ని క్యాంపస్లో అలా ఉండే కదా, కొంచెము సెల్ఫ్ మోటివేషన్ అలా ఏదన్నా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నా అభిప్రాయం. బుక్ రీడింగే కాకుండా, బుక్లో ఉన్న థియరీ కాకుండా ఓన్ థింకింగ్ యాజ్ ఏ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క నాలెడ్జ్ ఉంటుంది కదా, వాళ్ళ నాలెడ్జ్ ఏంటిదో కూడా కనుక్కొని వాళ్ళకి కావాల్సింది ఒకటి చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఓకే. అండ్ ఇంకా చూసుకుంటే ఇప్పుడు కాలేజెస్ బీటెక్లో చూసుకున్నాం అనుకోండి, స్ట్రీట్కి ఒక కాలేజ్ ఉంటుంది. లైక్ అన్ని కాలేజెస్ వల్ల కూడా జాబ్స్ రావట్లేదు అని కూడా కొంతమంది అంటున్నారు. ఏమంటారు? అది కరెక్టేనా? కరెక్టే. ఎందుకని అంటారు? ఎందుకంటే ఉన్న స్ట్రీట్కి ఒక కాలేజ్ అయిపోయింది, అందులో చాలామంది ఇప్పుడు బీటెక్కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, డిగ్రీ కన్నా బీటెక్కే ఇస్తున్నారు. ఎందుకంటే ఫ్యూచర్లో మేబీ ఇంజనీరింగో లేకపోతే ఏదో అవ్వండి, కానీ ప్రతి దానికి ఒక్కొక్క వాల్యూ అయితే ఉంది కదా దానికి. సో కాలేజెస్ అనేవి తగ్గాలి కొంచెం. ఇంకేం చేంజ్ చేస్తే బాగుంటుంది? నాకు తెలిసి బుక్ కాకుండా, అసలు బుక్ రీడింగ్ కాకుండా అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళు ఇదే చేయాలి. ఇప్పుడు పేరెంట్స్కి కూడా కొంచెం ఒపీనియన్ ఉంటాం, మా పిల్లలు ఇంజనీరింగ్ అయితే బాగుంటుంది, మా పిల్లలు డాక్టర్ అయితేనే బాగుంటుంది అని. అలా కాకుండా అసలు స్టూడెంట్ ఏం కావాలని అనుకుంటున్నారు. కొంతమంది డాక్టర్ కావచ్చు, ఇంజనీరింగ్ సంథింగ్ వాళ్ళ ఫాదర్ నుంచి ఏదైనా ఒక మోటివేషన్ తీసుకొని కూడా ఏదైనా ఒకటి కావచ్చు కదా. అలా ఐటీ సెక్టర్ ఇంకా పెరగాలి అంటే ఏం చేయాలంటారు? ఐటీ సెక్టర్ ఇంకా పెరగాలి అని అంటే ఎంప్లాయ్మెంట్ అంటే స్టూడెంట్స్కి కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి. లైక్ ఏదైనా ఇంప్లిమెంట్ చేయడానికి, డెవలప్మెంట్ చేయడానికి. నా డెసిజన్ అయితే అదే. లైక్ ఎంబీఏ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇస్తే ఇంకా ఫ్యూచర్లో కూడా డెవలప్మెంట్ అవుతుంది కదా. ఇప్పుడు నార్మల్గా కేటీఆర్ గారు కూడా అన్నారు కదా, ఐటీ చాలామందికి ఫ్యూచర్ ఇస్తారని, కానీ ఇప్పటివరకు అయితే మనకి ఏది రాలేదు, చూడలేదు, ఇంతవరకు అయితే ఏది చూడలేదు. అండ్ ఫ్యూచర్లో కూడా వస్తుందో రాదో కూడా తెలియదు. అంటే క్వశ్చన్ మార్క్లో బతుకుతున్నారు అంతే. నాదైతే అదే అభిప్రాయం. ఇంకా అదర్స్ ఏంటో నాకైతే తెలియదు. అండ్ ఇంకా చూసుకుంటే ఈ థర్స్డే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్కి నరేంద్ర మోడీ గారు విచ్చేసి స్టూడెంట్స్ అందరికీ స్పీచ్ ఇవ్వబోతున్నారు. సో ఆ స్పీచ్ వల్ల ఎలాంటి యూజెస్ ఉండవచ్చు అనుకుంటున్నారు? మోస్ట్లీ అయితే నాకు తెలిసి యూజ్ అయితే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి నేను నరేంద్ర మోడీ తోటి ఒక జూట్ బ్యాగ్ మాది నేను చేసిన ఎంబీఏలో ఒక రీసెర్చ్ గురించి తనకు చెప్పాను లైవ్. మేము కరోనా సిచ్యువేషన్లో నేనైతే ఒక ఇంటర్వ్యూలో తనతో మాట్లాడాను. నాకు తన దగ్గర నుంచి చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక ఏంటిదంటే కొత్త ఎంప్లాయ్మెంట్ అంటే కొత్త యూత్కి ఛాన్సెస్ ఇస్తున్నారు వాళ్ళు. అదొక నీడ్ అయితే ఉంది, యూత్కి అయితే ఒక ఛాన్స్ అయితే ఉంది అని అనుకుంటున్నాను. తను వస్తే ఒకవేళ స్పీచ్ ఏదైనా ఇవ్వగలిగితే అంటే నా అభిప్రాయం. పిఎం గారు యూత్ కోసం అని చెప్పి చాలా తీసుకొస్తున్నారు, కానీ మిడిల్ పర్సన్స్ వల్ల అది యూత్ దాకా అందట్లేదు. అదే మరి మిడిల్ పర్సన్స్ అన్ని పోయి యూత్ అందరు కూడా ఎంప్లాయ్మెంట్ అవ్వాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది? ఆయననే డెసిజన్ తీసుకోవాలి, చాలా పెద్ద డెసిజన్ తీసుకోవాలి మోడీ గారే. లైక్ ఏంటిదంటే ఫ్యూచర్లో ఇప్పుడు మిడిల్ పర్సన్స్ అనేది చాలా ఆపేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు చాలా చూసాను నేను కూడా, ఎందుకంటే ఎంబీఏ స్టూడెంట్గా చాలా చూసాను. కానీ ఆయననే ఒక పెద్ద డెసిజన్ తీసుకొని లైక్ స్టూడెంట్ని ఒక స్టూడెంట్నే పెట్టి మీకేం కావాలి ప్రతి ఒక్క డెసిజన్ అడిగేసి, ఎంతమంది లేరు
ఆయన కూడా చిన్న స్టేజ్ నుంచే వచ్చారు కదా, లైక్ ఆయన కూడా తెలుస్తుంది కదా. నా అభిప్రాయం అయితే ఆయననే ఒక పెద్ద డెసిజన్ తీసుకోవాలి, ఒక మధ్యవర్తికి ఇవ్వకుండా ఆయననే ఒక పెద్ద డెసిజన్ తీసుకొని మన స్టూడెంట్స్కి అనేది ఒక యూత్కి అనేది న్యాయం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటే ఓకే, ఆయన వచ్చి అటెండ్ అయ్యి స్పీచ్ ఇచ్చి చేస్తారు. బట్ విలేజెస్లో ఉన్న స్కూల్స్కి ఆయన వచ్చి అటెండ్ అయ్యి స్పీచ్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు. మరి ఇలాంటి వాటికి కూడా అటెండ్ అయితే బాగుంటుంది అంటారా? డెఫినెట్లీ. ఎందుకు అనంటే ఇప్పుడు అందరూ వెళ్ళి ఆయన కలవడానికి అయితే వీలు ఉండదు కదా. ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటున్నారు, పూర్వాళ్ళు పూర్గానే ఉంటున్నారు, విఐపి వాళ్ళు విఐపిగానే అయిపోతున్నారు. సో వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. డెఫినెట్గా విలేజెస్ స్కూల్స్ కూడా వెళ్ళి తను కూడా చెక్ చేసి అలా ఎలా ఉంది, వాళ్ళకి అసలు ఎలా వెళ్తుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా రన్ అవుతుంది చెక్ చేసి అది కూడా బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే, అంటే మోడీ గారు డెసిషన్ తీసుకోవాలి, అన్ని స్కూల్స్కి వెళ్ళి చెక్ చేయాలి. నేను ఈవెన్ ఐటీ కంపెనీస్ కూడా వెళ్ళి చెక్ చేస్తేనే మనకి అన్ఎంప్లాయ్మెంట్ అనేది పోతుంది అంటారు. డెఫినెట్గా మ్యామ్.